మన దేవుడు బాగు చేసే దేవుడు. హిజ్కియా తన ఆరోగ్యం పాడైపోయింది, అనారోగ్యం వచ్చేసింది, ఛాన్స్ లేదు, మెడిసిన్ లేదు, అయిపోయింది, 15 రోజులు చచ్చిపోవాల్సిందే. అటువంటి వ్యక్తిని కన్నీటితో ప్రార్థించిన ఆ వ్యక్తి యొక్క కన్నీరు చూసి కనికరపడి దేవుడు ఏం చేశారు, ఆ వ్యక్తిని బాగు చేసేశారంట. అనారోగ్యం పూర్తిగా పోగొట్టి మంచి ఆరోగ్యకరమైన జీవితం ఇచ్చి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించారంట. అదే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుడేం మారలా, అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగిద్దా అని అవిశ్వాసం మాటలొద్దు. నువ్వు విశ్వాసంతో కన్నీటి ప్రార్థన అనుభవం నీకుంటే, పశ్చాత్తాప ప్రార్థన అనుభవం నీకుంటే ఖచ్చితంగా నిన్ను ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ ఆరోగ్యం పాడైపోయిందా, డాక్టర్లు చేతులెత్తేశారా, మనుషులకి నమ్మకం పోయిందా నువ్వు బాగుపడతావని, ఆయన బాగు చేయగలరు. ఎవరి వైపు చూడకుండా హిజ్కియా వెంటనే దేవుని వైపు చూసి కన్నీటితో వేడుకోవటం వల్ల ఆయన కనికరం హిజ్కియా మీదకి వచ్చేసి, నువ్వు మనుషుల వైపు తిరగమాకు, డాక్టర్ల వైపు తిరగమాకు, ఎవరెవరో దగ్గరికి వెళ్ళి చేతులు కాలు పట్టుకోమాకు, గాని నీ ఆరోగ్యాన్ని బాగు చేయగల, నీ జీవితాన్ని బాగు చేయగల దేవుడి వైపు చూసి దేవుడు పాదాలు కడగా కలిగితే నీ కన్నీరు చూచిన దేవుడు కనికరం చూపించి నిన్ను బాగు చేసి నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు.